వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. మరి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని త్వరగా చూస్తే చూడండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఇక్కడ చెబుతున్న మాట, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మనందరికీ కూడా ఎవరండి? కుమారులకే కానీ కుమార్తెలకే కానీ మనందరికీ కూడా సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు ప్రభు వారు తెలియజేస్తున్న మాట. మనకి ఆయన తండ్రి కనుక శారీరకంగా మనం ఈ భూమి మీద రాక మునిపే మీరు ఏ ఒక్కరితో మీరు ఉండాలి, ఎక్కడ మీరు జన్మించాలి, ఎవరు కడుపును పుట్టాలి, ఎవరు మీకు తండ్రిగా ఉండాలనేది అన్నీ కూడా నిర్ణయించబడింది. ఇది పరలోకంలో ముందుగానే నిర్ణయించిన తర్వాత దేవుడు చేసినది ఇది. కనుక మనందరికీ కూడా ఎవరండి తండ్రి? యేసయ్య మనకి తండ్రి. కనుక ఇక్కడ మనందరికీ కూడా తండ్రి ఎవరండి? యేసు ప్రభు వారే. కాబట్టి చూడండి, చాలామంది అంటారు, ఇందాక నేను అందుకని అడ్రస్ చేశాను, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్నారు ఇద్దరు. సో చాలామందికి లేకపోవచ్చు, కానీ మనందరికీ కూడా మనల్ని కనిన వారు ఎవరట? దేవుడైన యెహోవా. కాబట్టి దేవుడు మనలను ముందుగానే రూపించి మనలను ఏ రీతిలో మనలను నడిపించాలనేది ఆయన నిర్ణయించాడు. కానీ చాలామంది అది సంపూర్ణంగా చేయరు. ఆయన మనల్ని పంపించింది ఎందుకు అనేది మర్చిపోతూ ఉంటారు. ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. కాబట్టి ఇక్కడ తండ్రి ఏంటట? అక్కడ తండ్రి ఉపదేశమును ఆలకించాలట మనము. ఇక్కడ ఆత్మీయ తండ్రి ఎవరైతే మనలను నడిపిస్తున్నారో వారి యొక్క ఉపదేశమును మీరు ఆలకించాలి. ఎందుకంటే అది మీ జీవిత గమ్యానికి అది ఏం చేరువ అవుతుంది. సో మనం సృష్టించిన తండ్రిని మనం ఏం చేయాలంటే అనుసరించాలి. ఆయన్ని ఖచ్చితంగా ఆయన ఉపదేశమును ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. అలాగే బయోలాజికల్గా శారీరకంగా నేను కనిన తండ్రిని కూడా మీరు ఏం చేయాలట? ఆయన ఉపదేశాన్ని తీసుకోవాలి. ఏ బిడ్డలు కూడా, ఏ తండ్రులు కూడా బిడ్డలు పాడైపోవాలనో లేకపోతే వారు ఎప్పుడు దరిద్రులుగా ఉండాలనో ఎప్పుడు ఆలోచించరు. ఒకవేళ తండ్రి చెడ్డవాడైనప్పటికీ కూడా బిడ్డలు మాత్రము ఉన్నతంగా ఉండాలనేది ప్రతి ఒక్క తండ్రి కోరిక. హల్లెలూయా. అందుకనే తండ్రి కూడా అంటాడు, ఏ ఒక్కరూ నశించడము తండ్రి చిత్తము కాదట. ప్రతి ఒక్కరు కూడా ఏమాట? రక్షణలోకి రావాలి, ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలనేది ఒక తండ్రి కోరిక. కనుక తండ్రులు ఉపదేశాన్ని ఎవరు కూడా తృణీకరించకూడదు, ఆలకించాలట. మనందరికీ కూడా ఎవరట? పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారే. కనుక ఇక్కడ ఫాదర్ అనే ఒక లెటర్కి చాలా నిర్వచనాలు, మనం యాక్రోనమిక్స్ అంటారు అన్నమాట. వాటిలో చూస్తే వివిధ రకాలుగా వారు చెబుతూ ఉంటారు. ఇందాకలే చెప్పాను, ఒక తండ్రికి ఒక నిర్వచనం మనం చెప్పాలంటే అది నిర్దిష్టంగా ఎవడూ చెప్పలేడు. ఎందుకంటే వారి యొక్క భావ వ్యక్తీకరణ, వారి యొక్క ఎమోషనల్గా వారు ఏమైతే ఫీల్ అయ్యారో వారి ఇరువురు మధ్యలో ఉన్న బాండింగ్, బాంధవ్యం ఏదైతే ఉందో దానిని బట్టి వారు చెబుతూ ఉంటారు. ఒకరు చెప్పేది ఇంకొకరు చెప్పాలని రూల్ ఏం లేదు. వారు చెప్పింది కరెక్ట్, వీరు చెప్పింది రాంగ్ అనేది కూడా కాదు. కనుక వారి ఫీలింగ్ ఏదైతుందో వారు ఎక్స్ప్రెస్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నేను ఈ సందర్భాన్ని గురించి నేను ఆలోచిస్తూ మరి యొక్క గత రాత్రి అంత ముందు రోజు కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చినాక చిన్న తలంపుని దాన్ని ఈరోజు మరి వాక్య రూపంలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కనుక ఫాదర్ ఈజ్ అ ఫాదర్ ఫర్ ఎవ్రీ వన్ కదండి. తండ్రి అందరికీ తండ్రే, ప్రభు అని యేసు ప్రభు వారు. సో ఇక్కడ ఫాదర్ అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్లో ఒక 6 లెటర్స్ ఆల్ఫబెట్స్లో FATHER అన్న దానికి ఒక్కొక్కటి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి యొక్క లెటర్ ఎఫ్. ఆ ఎఫ్ అనేది ఏంటంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్, మొదట. ఫాదర్లో మొదటి అక్షరం ఎఫ్. మరి చదువుకున్న పిల్లలకి అక్షరాలు వారికి తెలుసు. సో ఈ యొక్క ఎఫ్ అనేది స్టాండ్స్ ఫర్ ఫస్ట్, మొదట. అంటే ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను.
హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ సందర్భం చూస్తే మొట్టమొదటిగా మనకి పరమ తండ్రి, నేను చెబుతున్నాను, మీరు ఈ తండ్రికి మీరు జన్మించాలి, ఈ తల్లికి మీరు పుట్టాలనేది దేవుడు నిర్ణీతం. అది ముందుగానే దేవుని యొక్క అనాది సంకల్పంలో ఒక భాగం. అది ముందుగానే దేవుడు నిర్దేశించి, దేవుడు చాలా సూక్ష్మముగా అన్నీ కూడా ఇట్ ఈస్ ప్లాన్డ్, ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్లీ హ్యాపెండ్. అది ఏదో అలాగా యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు అలా జరిగిపోలేదండి. మీరు అనుకుంటున్నారేమో, అలా లేదు. అంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం ఇదంతా కూడా. కనుక దేవుడు ఉద్దేశించినది అది మనకి వాస్తవికతలోకి వస్తుంటుంది అనమాట. కనుక మొట్టమొదటిగా మనల్ని రూపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన స్వరూపములో మనలను ఆయన తయారు చేసుకున్నాడు. అయితే బయలాజికల్గా కూడా, శారీరకంగా నీకు ఒక తండ్రి ఉండాలి కనుక, ఇక సొసైటీలో నీకు ఒక గుర్తింపు ఉండాలి కనుక, మీరు ఒక కుటుంబముగా మీరు ఏర్పరచబడాలనేది దేవుని సంకల్పం చొప్పున ఆయన ఏం చేశారట, ఈ రీతిలో మొట్టమొదటిగా దేవుడు ఇది చేశాడు. అంటే తండ్రి మొదటి స్థానాన్ని తీసుకుంటాడు. పరలోకపు తండ్రి ఏ రీతిలో అయితే మొట్టమొదటిగా ఆయన అల్ఫాయు ఒమేగయు కదండి, ఆదియు అంతము. ఆది అనేది ఆయనతోనే ప్రారంభం. కనుక ఒక బిడ్డ జన్మించాలంటే కూడా తండ్రికి, తల్లి ఎంతో కష్టపడుతుంటుంది, ఎన్నో పనులు చేస్తుంటుంది, తల్లికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటున్నప్పటికీ కూడా తండ్రులకు ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ మనకి దాని గురించి ఎక్కువగా తెలియకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతారు. తండ్రి ఎప్పుడు కూడా కనబడ్డు, కానీ వెనకాతలు చేస్తున్నదంతా కూడా తండ్రే. కనుక ఇక్కడ మొట్టమొదటిగా ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్, మొదట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆదాము కూడా మొట్టమొదటి వాడే కదండి. ఆదాము కూడా మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి తండ్రి కూడా కదా. కనుక ఆదాము మొట్టమొదటి మానవుడిగా దేవుడు ఆయన రూపించిన తర్వాత ఆయనకి సంతానం కలిగినప్పుడు పెద్దవాడు కయీను, రెండవవాడు హేబేలు. మరి ఆ ఇరువురు జీవితంలో కూడా మీరు చూస్తే మరి వారి ఒక వృత్తులు ఏంటో మనకు తెలుసు. పెద్దవాడు ఏం చేస్తారట, సాగు చేస్తారు, ఒక రైతు లాంటి వాడు, ఒక ఫార్మర్. పెద్దవాడు వ్యవసాయం చేస్తాడు. మరి చిన్నవాడు ఏం చేస్తారట, తనకున్న కొంత మందని కాస్తూ ఉంటాడు, గొర్రెలో మేకలో వాటిని కాస్తూ ఉంటాడు. మరి వారి ఇరువురు కూడా వారికి ఎవరు చెప్పారు అనేది ఇక్కడ నా ప్రశ్న. ఇలాగా దేవునికి ఇవ్వాలి, అర్పించాలి, బలి ఇవ్వాలి, ఇలాగా చెయ్యాలని ఎవరు చెప్పారు? వాళ్ళకే తెలిసిపోయిందా? ఇప్పుడు మీ పిల్లలు పెరుగుతున్నారండి, మీ పిల్లలు ఏదైనా చేయాలంటే వారికంతలో వాళ్ళకే వస్తుందా? పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్, అవునా కాదా? మొట్టమొదటి గురువులు ఎవరు? తల్లిదండ్రులే. కనుక వారి ఇరువురికి కూడా మొట్టమొదటి తండ్రిగా ఉంటూ గురువుగా ఎవరట? వాళ్ళే ఉన్నారు. అంటే ఆ తండ్రి ఏం చేశారట, మొట్టమొదటిగా వారి ఇరువురికి కూడా బోధించాడు, దేవుని గురించి పరిచయం చేశాడు. దేవునికి మనం ఈ రీతిలో మనం అర్పణ ఇవ్వాలి, ఇలా చేయాలనేది. దేవుడు లక్ష్య పెట్టాడో లేదో తర్వాత విషయం, కానీ మొదటగా తండ్రి బాధ్యతగా తండ్రి వారికి నేర్పించాడా లేదా? ఆదాము ఇద్దరు కుమారులకి కూడా, కయ్యేనికి హేబేలుకి ఇద్దరికి కూడా మొట్టమొదటిగా ఆయన బోధించాడు. ఈ రీతిలో మీరు దేవుడి మీద ఆధారపడాలని, దేవునికి మీరు అర్పణలు అర్పించాలని, మీరు చేస్తున్న దాంట్లో దేవుని యొక్క కష్టం ఉందని వారికి తెలియజేస్తూ ముందుగా వారి ఇరువురిని కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక తండ్రులు ఏ రీతిలో అంటే కుమారుల్ని ఆ రీతిలో మొట్టమొదటి స్థానము తీసుకుంటారు. మొదటి స్థానము తండ్రులు తీసుకుంటారు. వారిని ఒక ఉన్నతంగా వారిని ఎదిగించాలన్నా, వారిని గైడ్ చేయాలన్నా తండ్రులది ప్రథమ స్థానం. అలాగే నెక్స్ట్ లెటర్ మనం చూస్తే ఏ. నెక్స్ట్ లెటర్ ఏంటట? ఏ అంటే ఆర్మర్, అంటే కవచము. కవచం అంటే ఒక షీల్డ్ లాగా, మీకు ఒక కవచము లాగా. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎవరు ధరిస్తారండి? యుద్ధములో సైనికులు ధరిస్తారు కదా. ఈ ఆర్మర్ అంతా కూడా వారికి యొక్క బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, అంతా కూడా కవర్ చేసుకుంటారు, వారి ఛాతిని కవర్ చేసుకుంటారు. ఎందుకంటే వారికి ఏ బాణమో లేకపోతే ఏ బుల్లెట్ ఏది కూడా తగలకుండా యుద్ధ రంగంలో ఉంటున్నాక సోల్జర్స్ ఇవన్నీ కూడా వేసుకుంటారు. అయితే ఇక్కడ తండ్రుల్లో, ఫాదర్లో సెకండ్ లెటర్ ఏ స్టాండ్స్ ఫర్ ఆర్మర్. అంటే ఇక్కడ కవచము. అంటే ఒక బిడ్డలకి తండ్రి ఒక కవచములాగా ఉంటాడు. ప్రతినిత్యము కూడా ఆ బిడ్డని కాపాడుతూ ఉంటాడు. అంటే వారు ఒక కవచముగా ఉంటారు తల్లి. అందుకే పిల్లలు అలా ఫీల్ అవుతారు. అయితే కొంతమంది ఉంటారండి, వేస్ట్ తండ్రులు కూడా ఉంటారు.
వారి గురించి నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ చెబుతున్నాను. కానీ ఒక మంచి తండ్రులకు ఉండవలసిన లక్షణం ఇదంతా కూడా. వారికి ఉన్న లక్షణాల్లోనే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాం. నిజంగా బిడ్డల పట్ల వారికి ఉన్న వైఖరి ఏ రీతిలో ఉంటుందో. కనుక ఇక్కడ చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క సందర్భంలో చూస్తే ఎవరండి అక్కడ సందర్భం ఏంటి? ఎవరు? మోషే తల్లిదండ్రులు మోషే చిన్నతనంలో ఏ రీతిలో వారిని కాపాడారు అనేది. వాస్తవంగా మీరు అక్కడ కానీ మీరు ఆలోచన చేస్తే అక్కడ రాజైన ఫరో ఆల్రెడీ ఒక ఆజ్ఞ జారీ చేసాడు. ఏంటంటే 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ కూడా సంహరించండి, చంపేయండి అని చెప్పి మంత్రసారులకు ముందుగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత దేశమంతటా కూడా ఈ ఆజ్ఞ అప్పుడు ఏముందట, ఇట్ వాజ్ రన్నింగ్. అప్పుడు అది వాడుకలో ఉంది. అంటే ఏంటంటారు, ఇట్ ఈజ్ వన్ నెరవేరడం కాదు, అది ఆజ్ఞ ఉంది అప్పుడు ఆ టైంలో. ఆ రూల్ పెట్టాడు ఆ సందర్భంలో ఇక్కడ ఏం చేశారట, మరి ఈ యొక్క ఆమ్రాము అలాగే యోకోబెతు, ఇగోండి ఆమ్రాము యోకోబెతు ఎవరంటే మోషే తల్లిదండ్రులు ఇరువురు కూడా ఏం చేశారంటే ఆ మోషేని బాక్సులో తర్వాత పుట్టినప్పుడు కూడా చంపమని చెప్పాడు కదా. ఇప్పుడు కానీ ఒకవేళ రాజుకి తెలిస్తే ఏమవుతుంది, కుటుంబాన్ని చంపేస్తాడు, అవునా? ఆ తల్లిదండ్రులైన అమ్రామ్ని, యోకోబెత్ని, మిరియామ్ని, ఇంకా అహరోన్ని, వారి కుటుంబాన్ని మొత్తం లేపేస్తాడు, అందులో సందేహం లేదు. అంటే వారికి తెలీదా, పోని కుటుంబ సభ్యులుగా తండ్రిగా తల్లిగా ఉంటున్న అమ్రామ్కి యోకోబెత్కి తెలీదా ఈ ఆజ్ఞ ఉందని? తెలుసు. అంటే రాజు ఆజ్ఞని ధిక్కరించడమే కదా. మరి రాజుకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే రాజు ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చు, చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే రాజు చంపేస్తాడని తెలిసినప్పటికీ కూడా తన బిడ్డకి వారి కవచంలాగా వారు ఏం చేశారట, ప్రొటెక్ట్ చేశారు. ఎంతగా మరి అంత చిన్న బిడ్డని ఎవరికి తెలియకుండా 3 నెలలు వారు పెంచారంటే వారు ఎంతగా నలిగిపోయారో అన్నది ఆలోచించండి. ఒకవేళ రాజుకి తెలిసినా, ఏ సైనికుడికి తెలిసినా, లేకపోతే ఇరుగు పొరుగు వారికి తెలిసినా ఖచ్చితంగా ఏం చేస్తారు, చెప్పేస్తారు. తద్వారా వారికి మరణశిక్షే విధించబడుతుంటుంది. అయినప్పటికీ కూడా వారు పట్టించుకోలేదు, ఎందుకంటే వారి కుమారుడు వారికి ముఖ్యం. హల్లెలూయా. ప్రతి తండ్రి కూడా వారికి ఏమైనా పర్వాలేదు కానీ కుమారులు కానీ కుమార్తెల విషయంలో కూడా వారు ఒక కవచంలాగా ఏం చేస్తారట, వారు దే విల్ బికమ్ లైక్ ఆర్మర్. వారు ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా వారి కుమారుల్ని కుమార్తెలని బిడ్డల్ని పెంచుకుంటారు. అవసరమైతే ఒక ప్రాణహాని ఉంటే వారన్నా చనిపోతారు, కానీ బిడ్డలు మాత్రం వారు రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. అదే చేస్తారు అక్కడ మోషే. ఇంకా అదే మోషేని ఏం చేశారంటే దాచిపెట్టారు. ఆ తర్వాత కూడా ఏం చేశారంటే ఇంకా మీరు 1వ అధ్యాయంలో చివరి మాట కూడా చూస్తే నైలు నదిలో వదిలేయమన్నాడు, నదిలో పారేయమన్నాడు. ఎవరు చెప్పారు ఆ మాట? రాజే చెప్పాడు. అయితే వీరు పారేమంటే పారేయలేదు. 3 నెలల కాలం అయిపోయింది, పిల్లోడు పెరుగుతూ ఉన్నాడు, ఇంకా వారిని ఏడుస్తూ ఉంటాడు, అందరికీ తెలిసిపోతుంది. కనుక ముందుగానే మేమేం చేద్దాం, అయితే మేము చూస్తూ మేమేం చేయలేకపోతున్నాం, కానీ కనీసం ఒక చిన్న సేఫ్టీ అన్నా సరే నేను చేద్దామని చెప్పి ఏం చేశారట, ఆ బుట్టకి ఏం చేశారు, కీలు పూసారట. అంటే నీళ్లు వెళ్లకుండా నీట్గా దాన్ని రెడీ చేసి ఆ బిడ్డను అందులో పెట్టి అందులోంచి పంపించారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుని, అంటే ఆ బిడ్డ తర్వాత ఏమయ్యాడు ఏంటి పరిస్థితి అన్నది దేవుని సంకల్పంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఏర్పాటులో సురక్షితంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. కానీ వారు తల్లిదండ్రులుగా వారికి ఉన్న ధైర్యము తెగువ చూస్తే ఏంటంటే బిడ్డల పట్ల ఎలాగుందట, ఒక కవచములాగా కాపాడారు, జాగ్రత్తగా చూసుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి తండ్రి కూడా బిడ్డల పట్ల ఆ రీతిలో మీరు ఉండాలి. ఏ రీతిలో అయితే మన పరలోకపు తండ్రి మనల్ని అనునిత్యము ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు, హల్లెలూయా, మనలో నిరంతరము కూడా కనురెప్పలాగా మనల్ని కాపాడే దేవుడు కదా. కనుక బయలాజికల్గా శారీరకంగా తండ్రులుగా ఎవరైతే ఉంటున్నారో వారు కూడా అటు రీతిలో ఆత్మీయ స్థితిలో వారు కోల్పోకుండా, వారి రక్షణ వారు పాడు చేసుకోకుండా బిడ్డల పట్ల
ఆ రీతిలో వారిని కవచములాగా కాయాలనేది ఒక దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. నెక్స్ట్ లెటర్ ఏంటండి? FAT. T స్టాండ్స్ ఫర్ టీచర్. T స్టాండ్స్ ఫర్ టీచర్ అంటే గురువు. అవునా? గురువేనా? బోధిస్తారా తండ్రులుగా? కొంతమంది తండ్రులు ఉన్నారు ఇక్కడ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఉన్నారు. మరి కొంతమంది యొక్క బిడ్డల నుంచి సాక్ష్యం కూడా విన్నాం. మమ్మల్ని ఏ రీతిలో నడిపిస్తున్నారు, మమ్మల్ని ఏ రీతిలో మమ్మల్ని బోధిస్తున్నారు అనేది చాలా సంతోషం అనిపించింది. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 1-3 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. రైట్. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇక్కడ ఇద్దరు తండ్రి కొడుకుల మధ్యలో సంభాషణ. ఎవరండి వారు ఇరువురు? తండ్రి ఎవరు ఇక్కడ? గట్టి చెప్పాలి. దావీదు. కుమారుడు సొలొమోను. మరి తండ్రి మరణకాలంలో, మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్న సందర్భంలో, మరణ పడక మీద పడుకున్నప్పుడు తండ్రి కుమారుడితో చెబుతున్న ఈ యొక్క ఉపదేశం ఇది. బాబు, అందరూ కూడా వెళ్ళిపోతారు, నేను కూడా ఆన్ ది వే, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. ఏంటంటే దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను. ఎలాగంట? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, నా గడియలు సమీపించే, నేను అయిపోయింది నా పరిస్థితి, నేను వెళ్ళిపోబోతున్నాను అయితే అని అక్కడ చెప్తున్నమాట. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి. ఒక మంచి బోధకుడిగా ఉన్నాడు. కుమారునికి ఒక మంచి బోధ చేస్తున్నాడు తండ్రి. ఏం చేస్తున్నాడట? ఇగో ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, ఎంతకాలం 40 సంవత్సరాలు నన్ను ఎవడు కూడా కొట్టలేకపోయాడు. ఎందుకో తెలుసా? నా పక్షాన్ని ఎవరున్నాడు? సైన్యములకు అధిపతిగు యెహోవా నా పక్షం ఉన్నాడు. కనుక నువ్వు కూడా ఏం చేయాలట? అదే రీతిలో నువ్వు కూడా ఉండాలని చెబుతూ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ చాలా చక్కగా దాన్ని కాపాడుతూ దాన్ని పరిరక్షిస్తూ నువ్వు ముందుకెళ్ళిపో. అప్పుడు నీకు ఏం జరుగుతుందట? ఇక మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నవి దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గాయకొనుము అంటున్నాడు. అన్నీ కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు చేయగలిగితే అది నీకు ఆశీర్వాదము. రేపొద్దున్న నువ్వు ఈ యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా సుభిక్షంగా నువ్వు పరిపాలించగలుగుతావు అనేది ఒక చక్కటి బోధ చేస్తున్నాడు. సో ఎంతమంది తండ్రులు నిజంగా ఆ రీతిలో బిడ్డల్ని గైడ్ చేస్తున్నారండి? ఒక మంచి గురువుగా ఎంతమంది ఉంటున్నారు? కొంతమంది తండ్రులను చూస్తే చాలా వికారం వచ్చేస్తుంది. ఎందుకంటే వారు చేసే విధానాలు, వారి యొక్క ప్రవర్తించే తీరు ఆ రీతిలో ఉంటుంది. కనుక ఆ రీతిలో మనం ఉండకూడదు. కానీ ఒక బిడ్డలకి ఒక మంచి గురువుగా ఉండాలి, ఒక మంచి తండ్రిగా నువ్వు వారిని మంచి ఉన్నతంగా వారిని నడిపించే రీతిలో ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఉద్దేశం అది. కనుక FAT. నెక్స్ట్ లెటర్ హెచ్ స్టాండ్స్ ఫర్ ఏంటట? హెల్పర్, సహాయకుడు. సో ఇక్కడ కూడా చూద్దాం, చిన్న వాక్యం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. రైట్. ఇక్కడ కూడా ఈ సందర్భం మనకు తెలుసు కదండి. ఇస్సాకుని దేవుడు బలి అడిగినప్పుడు మరి పుట్టగా ఎంతకాలం అండి? దాదాపుగా ఒక 25 సంవత్సరాలు ఎదురు చూసి ఒక కుమారుణ్ణి వాగ్దాన పుత్రునిగా ఇస్సాకును పొందుకున్న తండ్రి అదే మళ్ళా దేవుడే ఆ బిడ్డను అడుగుతున్నప్పుడు ఆ తండ్రి పడినాక ఎంత బాధ మనకు తెలుసు. అయితే ఆ సందర్భంలో ఆ యొక్క బలి కొరకు ఈ యొక్క హోరేబు, ఈ యొక్క కొండకి పైకి వెళ్తున్నప్పుడు మరి బలి కావాలంటున్నప్పుడు బలికి ఏమేమి కావాలండి? ఆ కట్టెలే కానీ
యొక్క తాడు, నిప్పు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. అవన్నీ కూడా సిద్ధం చేసుకున్న వాస్తవంగా బలి లేకుండా అవన్నీ ఏం చేస్తారు? సో ఈ యొక్క మాట కుమారుడు అడుగుతున్నప్పుడు తను చెప్పాడు, ఏం చెప్పాడట? యెహోవా ఈరే. హల్లెలూయా. యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకుంటాడు. అంటే ఇక్కడ సహాయం చేస్తున్నాడు. ఒక తండ్రి ఏం చేస్తున్నాడు? ఒక సహాయకుడిగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ నువ్వైతే చింతిస్తున్నావు, నువ్వైతే బాధపడుతున్నావు, కానీ దేవుడైతే మన గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. అందుకే 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మిమ్మును గూర్చి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనమైతే వివిధ రకాలుగా ఆలోచిస్తాం. మనకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎప్పుడు కూడా అయ్యో ఏమైపోతుందో అని ఆలోచిస్తుంటాం. కానీ మనము బిడ్డలు కూడా అలాంటి యొక్క కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు, ఒక విధానంలో వారు తప్పిపోతున్నప్పుడు, వారికి దిక్కు లేదు, వారికి గమ్యాన్ని చేరుకోలేని సమయంలో, అలాంటి యొక్క పరిస్థితులు ఉంటున్నప్పుడు తండ్రులుగా వారి బాధ్యత అంటే వారి సహాయకుడిగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడాలని చెప్పాలట? యెహోవా ఈరే అని చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి అనునిత్యము మన గురించి ఆలోచిస్తున్నాడు కనుక ఆయన గురించి మీరు ఆలోచించక్కర్లేదు. కానీ ఆయన మీద మీ చింతలేయడం అనేది తండ్రులు బిడ్డలకి సహాయం చేయాలి. ఈ రీతిలో మీరు వారికి సహాయం చేయాలి. వారికి ఉన్న ఒక పరిస్థితి నుంచి వారిని మీరు బయటకు తీసుకొని రావడం కొరకు మీరు సహాయం చేయాలి. ఇక్కడ అదే రీతిలో చెప్పినప్పుడు యెహోవా ఈరే అన్నప్పుడు నిజంగా ఆ రీతిలోనే చక్కగా అక్కడ ఆయన కూడా లోబడ్డాడు, వెళ్ళాడు. ఆఖరికి బలి పశువు ఏది అంటున్నప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పి ఈయన్ని తీసుకొచ్చి ఆ కట్టెల మీద పేర్చి ఆ బలి మీద ఎక్కడే బలి ఇచ్చేద్దాం అంటున్నప్పుడు ఎంతో లోబడ్డాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా తండ్రి నాకు చెబుతున్నాడు యెహోవా ఈరే అంటే దేవుడు బలులు తీసుకోడు, బలి తీసుకుంటాడు. ఏ బలులు? దహన బలులు. ఏది? యొక్క గొర్రెలు, మేకలు. కానీ మనుషుల్ని ఎప్పుడు కూడా దేవుడు బలి అడిగినట్టుందా? అక్కడ మన బైబిల్ గ్రంథం అంతటా కూడా చూసుకోండి, ఏ యాజకుడు కూడా ఏ యొక్క నరబలి ఇవ్వలేదు. ఇచ్చాడా? ఒక యేసు ప్రభు తన్ను తానే అర్పించుకున్నాడు సిలువ మీద. అంతేగాని ఈ పాత నిబంధన కాలంలో ఎక్కడన్నా చూసుకోండి, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు ఎక్కడ కూడా నరబలే లేదు కదా. అంటే నేను అనుకుంటాను ఒక అడుగు ముందుకేసి, ఇస్సాకు ఎంతో జ్ఞానవంతుడు. హల్లెలూయా. తండ్రి ఏమన్నాడంటే యెహోవా ఈరే, యెహోవా చూసుకుంటాడు. వాస్తవంగా ఆలోచిస్తే తండ్రి కుమారుడు ఇద్దరు గేమ్ ఆడుతున్నారు ఇక్కడ, అంతే కదా. ఎందుకంటే అబ్రహాముకి తెలుసు ఏ నరబలి ఆయన అడగడు, తీసుకోడని. ఈయనకి కూడా ఎందుకంటే తండ్రి బోధిస్తూ ఉన్నాడు చిన్ననాటి నుండే ఏ రీతిలో ప్రార్థన చేసుకోవాలి అన్నీ కూడా వారి ఇరువురికి తెలుసు కనుక ఆయన దేవుడు చూసుకుంటాడంటే సరేరా నువ్వు వచ్చి పడుకో అంటే ఆయన పడుకో. ఎందుకంటే నన్ను చంపడని, నా కుమారుని చంపడని ఆయన అనుకుంటున్నాడు, నన్ను చంపడని ఈయన అనుకుంటున్నాడు. ఏది కూడా జరగలేదు. కానీ యెహోవా ఈరే అన్న రీతిలో నిజంగా దేవుడు ఒక బుష్లో ఏం చేశాడట? ఒక గొర్రె పిల్లని సిద్ధం చేసి దాన్ని తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. అంటే నీ కుమారుడికి నువ్వు సహాయం చేయాలా? భయపడుతున్నారా? సహాయం చేయు. వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారా? సహాయకుడిగా ఉండి ఒక తండ్రిగా మనకి ఏ రీతిలో మన కష్టకాలం అన్నిటిలో కూడా, మన ఆపదల్లో అన్నిటిలో కూడా మనల్ని ఏ రీతిలో దేవుడు తప్పిస్తాడు. అందుకని మరి మోషే రాసిన కీర్తనలో మనం చూస్తే 91:14 చూస్తే ఆయన దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన తప్పిస్తాడట. అవునా? కనుక దేవుడికి తెలుసు ఏ సందర్భంలో ఏం చేయాలో. అంటే దేవుడు సహాయకుడు అనే రీతిలో మీరు తెలియజేయాలి. దేవుడు సహాయం చేస్తాడా లేదా? అయితే దేవుడు సహాయం చేస్తాడు, తండ్రి కూడా సహాయకుడిగా ఉంటాడు. తండ్రి కూడా సహాయం చేస్తాడు. ఎవరో అరుదుగా కొంతమంది అలాగ విచిత్రంగా బిహేవ్ చేస్తారేమో, కానీ సాధారణంగా ప్రతి తండ్రి కూడా బిడ్డలకి ఒక సహాయకుడిగానే ఉంటాడు. హల్లెలూయా. అది సందర్భం ఎలాంటిదన్నా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, తండ్రి ఎప్పుడు కూడా కుమార్తెలకి ఒక సహాయకుడిగానే ఉంటాడు. మన పరమ తండ్రి ఏ రీతిలో మనకి అనునిత్యము సహాయం చేస్తున్నాడో, ఈ యొక్క శారీరక తండ్రి కూడా ఆ రీతిలోనే సహాయకుడిగా ఉంటాడు. నెక్స్ట్ లెటర్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజెస్ అట. ద ఫాదర్ హూ ఎంకరేజెస్ అంటే ప్రోత్సాహం ఇస్తాడట. ప్రోత్సాహం ఇస్తాడు. ప్రోత్సాహకరమైన ఒక మాటలు మనల్ని ఎప్పుడు కూడా తండ్రి మనల్ని నడిపిస్తుంటాడు. సో చూడండి ఇక్కడ, సో చాలామంది ఏం చేస్తారంటే
బిడ్డల్లో ఉంటున్న ఒక టాలెంట్, తలాంతులని వారు నిజ తండ్రి అయితే, ఒక మంచి తండ్రి అయితే వెలికి తీస్తారు. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఇన్ దిస్, ఈ విషయంలో నీకు ఈ యొక్క ప్రత్యేకమైన ఒక తలాంత్ ఉందనుకోండి, వాటిని బయటికి తీసి మెరుగుపరిచి ఇంకా నువ్వు బాగా చేయగలవు అని చెప్పి వారు చేస్తున్న పనులను బట్టి వారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు కూడా తిట్టడమే, నువ్వేమి చేయలేవు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాలి, ఇక్కడ ఒక తండ్రి ఏ రీతిలో ప్రోత్సాహం చేస్తున్నాడో ఇక్కడ చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 3:17 చూడండి, చదవమ్మా. మరి నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సందర్భంలో ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకుంటున్నారట. మరి ఎవరో ఏమో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు తండ్రి అనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిందట. అంటే ఇక్కడ తండ్రి అనే దేవుడు ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు. ఆ కుమారుడి పట్ల ఆయన ఏం చేస్తున్నాడు? చాలా సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడని ఆయనే ఒక సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, ఎందుకు అలాగా సాక్ష్యం పలుకుతున్నాడు, ఎందుకు అలా చెబుతున్నాడు అంటే, ఇక్కడ యోహాను సువార్త 3:16 ఏందట? గాడ్ సో లవ్ ది వరల్డ్. ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం అనుగ్రహించబడుతుందట. అంటే ఆయనకున్న ఒక్కగానే ఒక కుమారుణ్ణి మన కొరకు ఆయన త్యాగం చేసి లోకానికి పంపించాడు. అవునా? ఎందుకు పంపించాడంటే సర్వమానవాళి పాప రక్షణ కొరకు, పాపాన్ని క్షమించబడాలి, మీరు రక్షణలోకి రావాలి అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఇక్కడ అలాంటి ఒక ప్రత్యేకమైన ఒక పెద్ద మిషన్ అప్పచెప్పినప్పుడు కుమారుడు అది చేయడానికి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్నది, ఎందుకంటే నువ్వు చేయబోయేది చాలా పెద్ద కార్యం, అది ఎవరు సాధారణంగా చేయలేరు, అది చాలా కష్టతరము. కనుక అలాంటి పని నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. నువ్వు చేస్తున్న పనిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి ఆ కుమారుణ్ణి, యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు చేస్తున్న దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆయన మళ్ళీ అందరికీ చెప్తా, ఈయన నా ప్రియ కుమారుడు అని కూడా అడ్రస్ చేస్తూ ఆయన చేసిన పనిని బట్టి ఆయన చాలా సంతోషిస్తున్నాడు. కాబట్టి ప్రతి తండ్రి కూడా ఏం చేయాలంటే వారి యొక్క బిడ్డలు చేస్తున్న పనులను బట్టి, మంచి వాటిని బట్టి ఏం చేయాలట? వారిని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహకరమైన మాటలతో వారిని ముందుకు నడిపించగలగాలి. ఇక్కడ కుమారుడు పెద్ద మిషన్ చేయబోతున్నాడు కదా, ఒక పెద్ద త్యాగం చేయబోతున్నాడు కదా. ఆ త్యాగము కొరకు ఆయన మొదటి అడుగేశాడు. అక్కడ మొట్టమొదటి అడుగు అక్కడే పడింది, బాప్తీసు కార్యక్రమం. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? అరణ్యములకు వెళ్ళిపోయి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత నుంచి మనకు తెలిసి ఏ రీతిలో నడిచిందో. అంటే ఆ పెద్ద త్యాగము, ఆ పెద్ద పని చేయడం కొరకు మొట్టమొదటి తీసుకున్న ఒక మొదటి స్టెప్ ఇది. ఆ స్టెప్లోనే తండ్రి ఏం చేస్తున్నాడంటే చాలా సంతోషపడిపోయాడు. ఆయన ఎంకరేజ్ చేస్తూ ఆ మాటని అక్కడ పలుకుతున్నాడు. కాబట్టి మీ బిడ్డలలో ఉంటున్న తలాంతుని బట్టి, వారు చేయబోతున్న ఒక మంచి కార్యక్రమాలు బట్టి మీరు అనునిత్యము వారిని ఏం చేయాలట? ప్రోత్సాహకరంగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకండి. నువ్వు చేయలేవరా, నువ్వు చెయ్యవురా అనకండి. కానీ నువ్వు చేయగలవు, సమయం తీసుకో, కాకపోతే లోబడాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలు తండ్రులు అలా తిడుతున్నారంటే కూడా దాని వెనకాతలు కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మీరు లోబడలేనప్పుడు, వారికి ఉన్న ఒక పేషెన్స్ అవుట్ అయిపోతున్నప్పుడు వారు తిడతారు. అయితే అది ఆ తిట్లు కూడా ప్రేమతో అని మీరు గమనించాలి. ఊరికినే ఎవరు నోరు పారేసుకోరండి. వారికి ఆ పేషెన్స్ లెవెల్ దాటిపోతేనే ఆ రీతిలో ఉంటుంది. కనుక బిడ్డలు కూడా అందుకనే కదా ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో కూడా అపోస్తలుడు పౌలు గారు చెప్తారన్నమాట, తండ్రులు పిల్లలకి కోపాన్ని రేపొద్దని, పిల్లలు కూడా తల్లిదండ్రులకి కోపాన్ని రేపొద్దని అంటున్నాడు. ఎందుకంటే వారి ఇరువురు మధ్యలో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, చక్కగా ఒక మంచి రిలేషన్ ఉండాలి, అర్థం చేసుకునే ఒక గుణం ఉండాలి. అంతేగాని
ఎంతసేపు కూడా ఒక సైడే కాదు, 2 విధాలుగా 2 సైడ్లు కూడా మీరు ఆలోచించగలగాలి. కనుక ఇక్కడ ఈ స్టాండ్స్ ఫర్ ఎంకరేజెస్, ప్రోత్సాహకరంగా. ఒక తండ్రి ఒక కుమారుడిని ప్రోత్సహించినప్పుడు ఎంతగా జరుగుతుందంటే, ఆ తండ్రి ఆ కుమారుడిని ప్రోత్సహించడం బట్టి, తనని బట్టి ఆయన ఆనందించడం బట్టి ఈరోజు నువ్వు నేను ఇలా కూర్చున్నాం. అంతేనా? ఆయనే కానీ నమ్మో నేను వెళ్ళను, ఎవడు చేస్తాడు అన్నాడు అనుకోండి, ఈరోజు మనం అందరం చచ్చేవాళ్ళమే. అందరికి ఒక్కొక్క సిలువ వేయాలి. అప్పుడు మన బదులు ఆయనే ఒక సిలువ వేసుకున్నాడు. హల్లెలూయా. రైట్. నెక్స్ట్ లెటర్ ఏంటట? ఆర్, రెస్పాన్సిబుల్, బాధ్యత. సో ప్రతి తండ్రి కూడా బాధ్యత కలిగి ఉండాలండి. ఏదో చాలామంది బిడ్డలకు అంటారు కానీ వారి పట్ల ఏ బాధ్యత వారు తీసుకోరు. తల్లి మీద వదిలేస్తారు, లేకపోతే ఇంకెవరి మీద వదిలేస్తారు. అలా కాదు. సో ప్రతి తండ్రి కూడా ఏం చేయాలట? ఒక బాధ్యత కలిగిన ఒక తండ్రిగా వ్యవహరించాలి. సో ఇక్కడ దేవుడు మనల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడండి. దేవుడు మనల్ని ఎందుకు పంపించాడంటే ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చడానికి. దానికి తగిన రీతిలో నీకు అన్ని విధాలుగా కూడా అనునిత్యము కూడా పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపిస్తున్నాడు తండ్రి. ఒక బాధ్యత కలిగి ఏ రీతిలో, ఎక్కడ ఏ రీతిలో మాట్లాడాలి, ఎలాంటి జ్ఞానాన్ని నువ్వు అక్కడ ప్రదర్శించాలి అనేది ఒక బాధ్యతయుక్తంగా తండ్రి మనలను నడిపిస్తుంటాడు. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. రైట్. ఇక్కడ చూడండి, ఇందాకలా మనం మాట్లాడితే యోబు ఎంతటి వాడండి, 10 మందికి సంతానం. ఆ 10 మంది సంతానంలో వాళ్ళు, ఎందుకంటే చూడండి, తల్లిదండ్రులు బాగుంటే కొన్ని సందర్భాల్లో పిల్లలు బాగోరు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగోరు, ఏదో ఎక్కడో లోపం ఉంటుంది. అయితే ఇక్కడ తండ్రిగా మరి ఆయనకున్నాక దేవునితో ఉన్నాక సత్సంబంధాన్ని బట్టి ఆయన చాలా చక్కగా మంచి భక్తిపరుడు, నీతిపరుడు, అనేకులకి సహాయం చేసిన వ్యక్తిగా ఊజు దేశంలో ఈ యొక్క యోబు తనకుంటూ ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు. అయితే తనకున్న ఒక కుమారులు, అయితే చూడండి, తల్లిదండ్రులకి పిల్లలకి ఎంత గ్యాప్ ఉంటుందండి? ఎంత గ్యాప్ ఉంటుంది? 10 ఇయర్సా 20 ఇయర్స్ మినిమం కదా, అలా ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక 20 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, 1 ఇయర్కే పిల్లలు పుట్టారనుకోండి, 21 ఇయర్స్ గ్యాప్, అంతేనా? ఆ గ్యాప్ అలా చూసుకోండి. అంటే మినిమం యావరేజ్ 20 ఇయర్స్ గ్యాప్ అనుకున్నప్పుడు, అంటే ఈ 20 సంవత్సరాల్లో మీరు ఆ కాల పరిమితులు బట్టి, ఆ పరిస్థితులను బట్టి, వారి యొక్క ఆలోచనలను బట్టి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. తల్లిదండ్రులకు ఉంటున్న జ్ఞానము పిల్లలకు ఉండదు, ఆ మెచ్యూరిటీ ఉండదు. అయితే పిల్లలు తిరిగినాక ప్రదేశాలు, స్థలాలు, లేకపోతే స్నేహితులను బట్టి వారి ఆలోచన శైలి మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అందులో యవనస్తులుగా ఉంటున్నప్పుడు వారు ఎంజాయ్ చేయాలని స్వేచ్ఛ కోరుకుంటూ అనేక రీతిలో వారు వ్యవహరిస్తుంటారు. సో అందు నిమిత్తం ఇక్కడ ఏం చేస్తున్నాడట? విందు దినాలు, అంటే అక్కడ ఒక పెద్ద విందు జరిగిందట. 1 రోజు 2 రోజులు కాదు, అనేక దినాలు అక్కడ జరిగింది. ఎందుకంటే ఆయన మంచి ఐశ్వర్యవంతుడు యోబు. ఆ ప్రదేశంలో నీతిమంతుడిగా ఉన్నాడు, అనేకులు సహాయం చేస్తున్నాడు, అనేకులు మేబీ బంధువర్గం అందరూ వచ్చి వెళ్ళే ఉంటారు. మరి తనకున్న ఒక పిల్లలందరి విషయంలో కూడా ఏమో ఎప్పుడన్నా సరే కనీసం వారి యొక్క మనసులోనన్నా సరే వారికున్న స్థితిగతులను బట్టి దేవుడిని ఎక్కడన్నా సరే దూషిస్తారేమో, వారి పాపంలో పడిపోతారేమో, వారి సాక్ష్యాన్ని కోల్పోతారేమో అని చెప్పి భయపడుతూ తండ్రిగా ఒక బాధ్యత తీసుకొని ఏం చేస్తారట? బిడ్డల దగ్గర ప్రతినిత్యము కూడా అరుణోదయానికి ముందే, అంటే ఇంకా తెల్లవారకు ముందే ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడట? అలా ఒక్కొక్కరి దగ్గర ఎంతంత సమయాన్ని వెచ్చిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి అప్పగిస్తున్నాడు తండ్రి. ఇక్కడ ఎందుకు చేయాలండి? ఆడికి నచ్చినట్టు ఆడు చేసుకొని, నాకు నచ్చినట్టు నేను చేసుకొని అంటే ఏమవుద్ది? ఎందుకంటే నువ్వు దేవునితో నీకున్న రిలేషన్ బాగుంది కాబట్టి పర్లేదు, దేవుడి దగ్గర నువ్వు ఏదో వెళ్ళిపోతావు. కానీ నీ బిడ్డల విషయంలో వారు ఇంకనూ పరిపక్వత చెందలేదు, మెచ్యూరిటీ రాలేదు వారు.
ఈ లోకంలో వారు జీవిస్తున్నప్పుడు వారిని గైడ్ చేయవలసింది మీరే కదా, వారి బాధ్యత మీదే కదా. వారిని కంటే సరిపోదు కదా, వారి బాధ్యత. వారు ఉన్నతంగా వెళ్ళి దేవునితో వారు పెనవేసుకునే అంత అనుభవంలో ఉన్నంత వరకు కూడా మీరు వారి కొరకు కష్టపడాలి, శ్రమ పడాలి. సో వారిలో దోషం ఉండకూడదు, వారి దేవుని ఉగ్రతకి పాత్రులు కాకూడదు అనే రీతిలోని ఏం చేస్తారంటే, పాపంలో పడకుండా వారి రక్షణను వారు ఎక్కడ కోల్పోతారో అని చెప్పి తండ్రిగా ఒక బాధ్యత తీసుకుంటూ ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె దగ్గర ఏం చేస్తారంట, ప్రార్థన ఒక ధూపం వేస్తున్నాడట. ఎవరండి? యోబు. కాబట్టి యోబు వేశాడు కాబట్టి నాకేంటంటే, యోబు వేశాడు కాబట్టి అంతగా వర్ధిల్లాడు. 42వ అధ్యాయం మీరు చూసుకోండి, ఎంతగా ఆయన కోల్పోయిన దానికి రెట్టింపు మళ్ళా రెండింతల ఆశీర్వాదం పొందాడు అన్ని విషయాల్లో. చాలా చక్కగా ఒక మంచి ఉదాహరణగా, ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఒక ఈజ్ అ వండర్ఫుల్ ఫాదర్ అని చెప్పచ్చు. ఎవరు? యోబు. కనుక ఆయనే కాదు కానీ ఈరోజు నేటి యొక్క తరములో కూడా, ఇప్పుడు ఉంటున్న వారిలో కూడా మీరందరూ కూడా తండ్రులుగా ఎవరైతే ఉంటున్నారో వారు కూడా బిడ్డల పట్ల అంతే బాధ్యత కలిగి ఉండాలి. మనకు పరలోకపు తండ్రి మన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడంటే, ఆయనకి బాధ్యత లేకపోతే ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటావో, అవునా? అన్యుల్లో కలిసిపోయి నువ్వు కూడా గుడ్లు గోపురాలు చుట్టూ తిరుగుదేవో, లేకపోతే బ్రష్లాగా అయిపోదువో ఏమో నాకు తెలియదు. కానీ ఆయన మన పట్ల ఆయనకున్నాక కేరింగ్, ఆయన బాధ్యత ఎంతగా ఉందంటే అది తెలుస్తుంది కదా. ఈరోజు ఈ సంఘంలో నువ్వు చక్కగా కూర్చునే వాక్యం వింటున్నావని, అదే కదా ఒక మంచి యొక్క ప్రూఫ్ అనేది. కనుక మీరు ఆలోచించండి, ప్రతి తండ్రి కూడా వారి బిడ్డల పట్ల ఒక మంచి బాధ్యత మీరు కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి FATHER అంటే చాలా ఉంటాయి, కానీ నేను ఫీల్ అయింది దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుని నేను మీతో షేర్ చేసుకున్నాను. హల్లెలూయా. FATHER అంటే ఫాదర్ అంటే మొట్టమొదటిగా ఏం చేయాలట అంత చెప్పండి. తండ్రికి దాని గురించి ఒక నిర్వచనాన్ని కూడా నేను ఇది బేస్ చేసుకొని కూడా ఒకటి రాశాను చూడండి. మొదటి నుంచి బిడ్డకు కవచముగా ఉంటూ, గురువుగా బోధిస్తూ, అన్ని విషయాలలో సహాయము చేస్తూ, మంచి పనులలో ప్రోత్సహిస్తూ, బాధ్యతగా వ్యవహరిస్తున్నవాడే తండ్రి. కరెక్టేనండి? కరెక్ట్ కాదా? ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆ లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వారు ఒక తండ్రిగా నేను అభివర్ణిస్తున్నాను. అది కాకపోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ యాడ్ అవ్వచ్చేమో, బట్ నేను ఫీల్ అయింది నాకు దేవుడిచ్చిన దాంట్లో బట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. కాబట్టి ప్రతి తండ్రికి కూడా ఈ లక్షణాలు ఉండాలి. అయితే మీరు అనుకోవచ్చు, ఇది మాకు కాదులే మా నాన్నకి అని వెనకాతలు చూపించడం కాదు, మీరు కూడా ఒకరోజు తండ్రి స్థానంలోకి వస్తారు. ప్రస్తుతానికి తండ్రిగా ఎవరైతే కొనసాగుతున్నారో వారికే కాదు, ఇది అందరికీ కూడా. ఓకే, నెక్స్ట్ ఆ లెవెల్లోకి మీరు వచ్చినప్పుడు, ఆ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము అందరికీ, యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంలో ఫాదర్ గురించి మన వాక్యానుసారంగా కొన్ని నేర్చుకున్న ఒక కొద్ది మాటలు ఏదో విని సందర్భం కాబట్టి మనం పెట్టుకొని తర్వాత మనకి ఈరోజు ఈ సండేకే పరిమితం కాబట్టి వచ్చే సండే నుంచి ఈ ఫాదర్ ఎవరు మనకు తెలియదు అన్న రీతిలో ఎవరు కూడా ప్రవర్తించద్దు. వాక్యం అమూల్యమైనది. దేవుడు చెబుతున్న కట్టడలన్నీ కూడా మీరు అనుసరించండి. ఎందుకంటే దేవుడే, నేను చెబుతున్నాను, 114 సంవత్సరాలు అవ్వచ్చు మనిషి ఈ యొక్క దినానికి ప్రాముఖ్యతను తీసుకొని వచ్చి, కానీ క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రిందటే యేసు ప్రభు వారు తల్లిదండ్రుల గురించి ఒక చాలా చక్కటి నిర్వచనాలు ఇచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే మీరు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలంటున్నాడు. అంతేకాదు మన ఒక మూలవాక్యం మనం చూసుకున్నది కూడా, నీ తండ్రి ఉపదేశమును నువ్వు ఆలకించాలట. ఎప్పుడు కూడా నువ్వు త్రోసివేయకూడదు. మనందరికీ కూడా ఎవరట తండ్రి? యెహోవా తండ్రి. మనందరికీ కూడా, కుమారులకి కుమార్తెలకి కూడా ఆయనే తండ్రి. కనుక ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క మాటలు వింటూ వాటి ప్రకారంగా మీరు జీవించాలని, తద్వారా దేవుడు మీకు దాచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి మీరు పాత్రులు అవ్వాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం.